మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 43వ అధ్యాయము 9వ వచనం చివరి మాట, వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. వారి మధ్యను నేనెల్లప్పుడూ నివసింతును. యెహోవా మన పక్షమున వహించాలని, మన పక్షానైనా నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపించడానికి, మనతో ఉండి ఆయన నడవడానికి, మనతో ఉండి మన ప్రతి స్థితిగతుల్లో తోడుగా ఉండడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసింతును. ఎల్లప్పుడూ కూడా అన్ని విషయాల్లో కొందరు అనుకుంటారు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆర్థికంగా చితికినప్పుడు, బలహీనతలు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలు ఎదురైనప్పుడు, ఆశించినది దొరకనప్పుడు, ఆశలు నిరాశలైనప్పుడు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు, బంధువుల చేత వెలివేయబడినప్పుడు, కుటుంబము చేత తృణీకరింపబడినప్పుడు వారు అనుకుంటారు, యెహోవా దేవుడు మాతో లేడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మాతో ఉంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి, దేవుడు మాతో లేడు అని. ఇట్లాగే ఒకసారి ఒక బలహీనుడైనటువంటి, పిరికివాడైనటువంటి ఒక వ్యక్తి, ఒక న్యాయాధిపతిగా, ఒక అధికారిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి భయముతో, వణుకుతో గోధుమ గింజలు దున్నుకుంటున్నాడు. యవల పిండిని సిద్ధపరుస్తున్నాడు ఆహారానికి. ఒక అధికారి, న్యాయాధిపతి వంటను గూర్చి, ఆహారాన్ని గూర్చి ఆలోచించడం ఏమిటి? జనులను నడిపించవలసినటువంటి వ్యక్తి, జనులకు ఆలోచన చెప్పవలసినటువంటి వ్యక్తి, జనులను ధైర్యపరచవలసినటువంటి వ్యక్తి పిరికితనముతో చేయవలసిన కార్యక్రమాన్ని, కర్తవ్యాన్ని విడిచిపెట్టి అతి స్వల్పమైనటువంటి కార్యం కొరకు దాగుకొని చేస్తూ ఉన్నాడు. అతని యొద్దకు ప్రభు వచ్చి, పరాక్రమం కలిగినటువంటి బలార్జుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని అంటే, అతను అంటున్నాడు, యెహోవా మాకు తోడుగా ఉంటే, యెహోవా మాతో నివసిస్తే, యెహోవా మా మధ్య ఉంటే, ఎల్లప్పుడూ ఉంటే, మాకు ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ శత్రు భయము, ఈ భీతి మాకెందుకు వచ్చినాయ్యా అని అడుగుతున్నాడు. ఈ శ్రమలు, ఈ శత్రు యుద్ధాలు ఇవన్నీ నీ వద్దకు ఎందుకు వచ్చినాయి అంటే, నీలో ఉన్న పరాక్రమమును బయటకు తీయడానికి. నీవిప్పటి వరకు జనులందరికీ పిరికివాడుగా కనిపిస్తున్నావు కదా. ఈ శ్రమలను బట్టి, ఈ యుద్ధాలను బట్టి, ఈ శోధనను బట్టి, ఈ బాధలను బట్టి, ఈ ఇక్కట్లను బట్టి, ఈ దుఃఖమును బట్టి, కన్నిటిని బట్టి నీ ద్వారా దేవుని పరాక్రమ కార్యాలు జరిగించట కొరకే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి ఎవరో కాదు, గిద్యోను, న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను. నిజముగానే దేవుడు ఆ మాట మాట్లాడిన తర్వాత గిద్యోను కేవలం 300 మందితో శత్రులు అందరినీ ఓడించి, మిద్యానీయులందరినీ ఓడించి జయపతాకాన్ని ఎగరవేస్తాడు. గొప్ప భీకరమైన కార్యాన్ని దేవుడు గిద్యోను ద్వారా జరిగించాడు. కారణం, నేను వారి మధ్య ఎల్లప్పుడూ నివసింతును. వారు అనుకుంటున్నారు నేను లేను అని, వారు అనుకుంటున్నారు నేను విడిచిపెట్టానని, వారు అనుకుంటున్నారు వారిని చూసేవారు లేరని, వారు అనుకుంటున్నారు వారు ఒంటరిగా ఉన్నారని. కానీ నేను వారితో ఎల్లప్పుడూ ఉన్నాను. వాక్యం ఇటు మీతో ప్రభు సెలవిస్తున్నాడు, నేను మీతో ఉన్నాను, ఎల్లప్పుడూ మీతో నేను నివాసము చేస్తున్నాను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను కూడా నేనే. ఎండలో కాలుతూ ఉంటే, కాళ్ళు మండుతూ ఉంటే, ఎండకు అలసి సొలసిపోతూ ఉంటే, నిలువ నీడలేక బలహీనమవుతూ ఉంటే, ఆ సమయంలో ప్రభు అంటున్నారు, నిన్ను స్నేహించింది, నీతో పాటు నివాసము చేసింది నేనే. కాబట్టి ఈ వాక్యం అంటే మీతో ప్రభు సెలవిస్తున్నారు, మీరు భయపడక నేను మీతో ఉన్నాననేటువంటి విశ్వాసంతో, ధైర్యంతో మీరు స్థిరమైనటువంటి భక్తిని చేస్తూ పరలోక రాజ్యానికి వారసులోటకు ఎల్లప్పుడూ సిద్ధ మనసు గలవారై ఉండవలెను. దేవుడు అందరికీ తోడుగా ఉంటాడా? ఎల్లప్పుడూ ఆయన అందరితో నివాసం చేస్తాడా అని అంటే, అందరితో ఉండడో, అందరితో ఆయన నివాసము చేయడు. అనేకులు ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వారు అనేక అన్యజనులై ఉండొచ్చు, లేదా రక్షణ పొందని వారై ఉండొచ్చు, లేదా పరిశుద్ధాత్మ పొందుకుని వారై ఉండొచ్చు, లేదా క్రీస్తు మీద పూర్తి విశ్వాసం ఉండకపోయి ఉన్న వారై ఉండొచ్చు. రకరకాలైనటువంటి మనుషులు వింటూ ఉండొచ్చు. దేవుని సత్యవాక్యాన్ని అందరూ వింటారు. కానీ ఆయన ఎల్లప్పుడూ ఎవరితో నివాసం చేస్తాడు అని అంటే, కొందరు సినిమాలు చూస్తూ, బూతులు మాట్లాడుతూ, అబద్ధాలు మాట్లాడుతూ, మోసాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, వడ్డీ వ్యాపారాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అన్యాయకరంగా సంపాదిస్తూ, జీవితాలను పాడు చేస్తూ, భక్తిలో ఉండక, మందిరానికి దూరమై, వాక్యాన్ని చదవక, ప్రార్థన చేయక, లోక సంబంధమైనటువంటి బంధకాలతో బంధింపబడి ఉంటే, ఈ వాక్యం వింటూ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎల్లప్పుడూ నాతో నివాసం చేస్తున్నాడు అనేటువంటి భ్రమలో ఉంటే గనక అది తప్పు. అటువంటి తప్పుడు క్రియల్లో ఉండి ఈ వాక్యం విండి దేవుడు నాతో నివాసం చేస్తున్నాడు అని అనుకుంటే గనక అది భ్రమపరచు క్రియ. కానీ వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అదే వచనంలో 43:9, వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా ఎద్దు నుండి దూరము చేసుకుని, దూరం నాకు కొల్లిపోయిన ఎడల వారి మధ్యను నేను ఎల్లప్పుడూ నివసింతును. జారత్వము మాని, విగ్రహారాధన విడిచిపెట్టి, చనిపోయిన వారి యొక్క పటాలు, చనిపోయిన వారి యొక్క బొమ్మలు, చనిపోయిన వారి యొక్క సమాధుల యొద్దకు వెళ్ళడం, వారికి నమస్కారం చేయడం అనేటువంటి విగ్రహారాధన మరియు జారత్వము, లోక సంబంధమైనటువంటి వాటి మీద వాంఛ, ఆశ, కోరిక అనేటువంటి జారత్వము విడిచి వాటికి దూరంగా ఉంటే వారితో నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. మరియు మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తాం 9వ అధ్యాయము 17వ వచనంలో, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని
తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడవు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జించలేదు. మరియు 9వ అధ్యాయంలోనే మనం 31వ వచనం నుండి చూసినట్టయితే, అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరం గల దేవుడవై ఉన్నావు. ఈ చదివిన వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు కృపా కనికరం గలవాడై ఉన్నాడు. ఆయన అత్యంత కృప గలవాడై ఉన్నాడు, దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు, దయా వాత్సల్యత గలవాడై ఉన్నాడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడై ఉన్నాడు. ఆయన తన జనులను విడిచిపెట్టలేదు, విసర్జించలేదు. ఇన్ని చేస్తున్నా వారిని మాత్రం ఆయన విసర్జించట్లేదు, విడిచిపెట్టట్లేదు. నేడు పాపపు బంధకాల్లో ఉన్న ఎవరిని ఆయన విడిచిపెట్టడానికి ఆయన ప్రేమ లేని వాడు కాదు. ప్రతి వారిని ఆయన ప్రేమిస్తూ అందరూ క్షమించబడాలని, అందరూ పరలోక రాజ్యానికి రావాలని అందరినీ ఆయన కోరుకుంటున్నాడు. విసర్జించక విడిచిపెట్టక వారితో నివాసము చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆయన చేసిన మేళ్లను, ఆయన కార్యాలను మరచి జారత్వానికి, విగ్రహారాధనకు, చీకటి క్రియలకు అవకాశం ఇస్తూ ఉంటే ఆయన సెలవిస్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయంలో రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తములు కురుచకాలేదు, వెననేరకుండినట్లు ఆయన చెవులు మందగిల్లలేదు. ఆయన మీ కార్యము చేయడానికి, మీతో నివాసం చేయడానికి, మిమ్మల్ని పట్టుకొని లేవనెత్తడానికి, మీరు పడి ఉన్నటువంటి గుంటలో నుండి, ఊబి నుండి పైకి లేవనెత్తి స్వతంత్రాన్ని, స్వేచ్ఛను కలుగు చేయడానికి చెయ్యి చాపుతున్నాడు. కానీ పాపములు, జారత్వము, విగ్రహారాధన, కృతజ్ఞత లేనటువంటి మనస్సు, పాపపు క్రియలు అన్ని కూడా మధ్యలో గోడగా మిగిలిపోయినాయి, అడ్డంగా నిలిచిపోయినాయి అని ప్రభు సెలవిస్తున్నారు. కనుక ప్రతి విధమైనటువంటి జారత్వ క్రియ నుండి, లోకములో కలిగేటువంటి సులువుగా చిక్కుపెట్టు పాపాల నుండి విడుదల పొంది, ప్రతి విధమైనటువంటి విగ్రహ క్రియల నుండి దేవుణ్ణి కొలుస్తూ, యెహోవా దేవుడిని కొలుస్తూ, యేసుక్రీస్తును ఆరాధిస్తూ, ఆయన బొమ్మలు, విగ్రహాలను పెట్టుకొని, తల్లి అయిన మరియ బొమ్మలు, విగ్రహాలను పెట్టుకొని వాటికి ఆరాధన చేస్తూ, చనిపోయిన వారి యొక్క పట్టాలకు దండాలు పెడుతూ, వారు మా జీవితంలో గొప్పవారని, ఇంకా సినిమా యాక్టర్లని, చరిత్రకారులను ఫోటోలు దండలు వేస్తూ, వారి యొక్క ఆశీస్సులను కోరుకుంటూ, వారికి దండాలు పెడుతూ ఉంటే ప్రభు అంటున్నారు, వారి యొక్క క్రియల నుండి, వారి యొక్క కళేబరముల నుండి మీరు దూరంగా కొనుపోబడిన ఎడల, మీరు దూరంగా వచ్చేసిన ఎడల నేను ఎల్లప్పుడూ మీతో నివాసము చేస్తాను. నేను క్షమించుటకు సిద్ధ మనసు గలవాడను. ఇప్పుడైనా ఆ పాపాలు మీరు విడిచిపెట్టి, ఇప్పుడైనా లోకంలో ఉన్నటువంటి యొక్క వ్యర్థమైనటువంటి క్రియలను విడిచిపెట్టి, నీ మనస్సును నాకు ఇచ్చిన ఎడల నేను మీతో ఎల్లప్పుడూ నివాసము చేస్తాను. నేను అత్యంత కృప గలవాడను, కృపా కనికరం గలవాడనై ఉన్నా. నిజంగా నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడు. నేను వాత్సల్య పూర్ణుడను, అత్యంత దయా వాత్సల్యత గలవాడను. దయచేసి వాక్యం వింటున్న మీతో ఆయన స్పష్టంగా సెలవిస్తూ ఉండగా మనందరము మన పాప క్రియలను, ఆయనకు ఆయాసకరమైనటువంటి క్రియల నుండి విడుదల పొంది ఆయనకు మనల్ని అప్పగించుకునే ఎడల మన ద్వారా ఆయన పరాక్రమ కార్యాలను చూపిస్తాడు. పరాక్రమ కలిగినటువంటి బలార్జులుగా మనల్ని అనేక చోట్ల సాక్షులుగా నిలబెడతాడు. ప్రతి అవసరతను, అక్కరను ఆయన మహిమశలో తీరుస్తాడు. ఈ నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపజేసి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల నుంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గలతండి నా ప్రభువా, ఇప్పుడు వరకు నీ కృపలో భద్రపరిచారయ్యా. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి. నిజమే తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి, నివాసము చేయడానికి, నీ హస్తము చాపి పైకి లేవనెత్తడానికి నువ్వు సంసిద్ధత కలిగిన వాడవు, సిద్ధ మనసు గలవాడవు. అయితే మీకును మాకును మధ్య పాపంలో అడ్డుగా ఉన్నాయని మీరు సెలవిస్తున్నారు. దయచేసి ఆ పాపపు గోడను పగలకొట్టి ప్రతి పాపపు క్రియను విడిచిపెట్టి నీ చెయ్యిని పట్టుకున్నట్టుకు, రాజ్యానికి వారసులట్టుకు ప్రతి ఒక్క బిడ్డకి మీరు సహాయం అనుగ్రహించండి. నీవు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, దయా వాత్సల్యపూర్ణుడవు, అత్యంత కృప గలవాడవు, నిజముగా కృపా కనికరం గల దేవుడవు. వారిని వైపు తీర్మానం చేసుకుని వైపు త్రిప్పబడుతుండగా, ప్రార్థిస్తూ ఉండగా వారందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి. నీవు వారితో నివాసం చేసి క్షేమాన్ని కలుగు చేసి గిద్యోనుకు తోడుగా ఉన్నట్లుగా తండ్రి ప్రతి బిడ్డకి మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించి, ఎదుట ఉన్నటువంటి యుద్ధంలో, ఎదుట ఉన్నటువంటి శోధనలో, శ్రమలో జయమును అనుగ్రహించి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టి రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకున్న నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.